పోసాని అరెస్టుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వైసీపీ హయాంలో ఎలా ప్రవర్తించాడో అందరికీ తెలుసన్నారు. నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేష్ కుటుంబ సభ్యులను దూషించారని, అధర్మంగా ప్రవర్తించిన వారికి శిక్ష తప్పదన్నారు. ఇష్టారీతిన మాట్లాడిన వారు ఇంకోసారి నోరు ఎత్తాలంటే భయపడేలా చర్యలు ఉండాలన్నారు. ఈ రకంగా వాళ్ళు మాట్లాడడం గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళని శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి కూతురు బిడ్డల గురించి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుంది. అలాగే లోకేష్ గారి గురించి ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలని భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తాము. ఇవాళ ఎంత అపహాస్యం.